మకర రాశి వారికి డిసెంబర్ 14 ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున మధ్యాహ్నం 1:30 తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. రేపటి రోజున కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య, ప్రతిదీ కూడా చెప్పుకుందాం. ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో కూడా చాలా సంఘటనలతో జరగబోతున్నాయండి. రేపటి రోజున మీ జీవితం ఒక భిన్నంగా ఉండబోతుందన్నమాట. అంటే నిజంగా వీరు చేసినటువంటి పనులు, అలాగే వీరి యొక్క తెలివితేటలు నిజంగా ఎవరైనా కానీ తెలుసుకోవాలనుకుంటే కనుక ఆశ్చర్యపోవాల్సిందే. మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే వెనకటి రోజుల్లో ఇలా ఉండడం జరిగేది. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే ఒక మనిషికి ప్రేమించిన, ఒక మనిషికి నమ్ముకున్న, ఒక మాట మీద ఏదైనా ఒక మాట ఇచ్చినా కూడా వెనకటి రోజుల్లో నిలబడేవారండి. కానీ ఈ రోజుల్లో ఏంటంటే కనుక ఇప్పుడు మాట ఇస్తే రేపే మర్చిపోతున్నారనమాట. మనం మాట ఇచ్చావు కదని అడిగితే ఎప్పుడు ఇచ్చాను మాట అనేలాగా బిహేవ్ చేస్తున్నారనమాట. ఎక్కడో వేల మీద నూటికో కోటికో ఒకవేళ మనం చూడవలసి వస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది నమ్మకస్తులనైతే. అయితే ఏంటంటే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఒకే మైండ్ సెట్ను ఉంటారండి. మాట ఇచ్చినా కానీ, సహాయం చేయాలనుకున్నా కానీ, ఎవరికైనా కానీ ఆదరణ చూపించాలనుకున్నా కానీ ఇటువంటివన్నీ కూడా వీరు ముందే ఉంటారనమాట. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి బంగారం లాంటి మనసును కలిగి ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి వారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఏంటంటే వీరికి చాలా ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యం కలిగి ఉన్నటువంటి, పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మనసు వెన్నపూస లాంటిది. అలాగే వీరికి ఏంటంటే కనుక ఏదైతే చేయాలని చెప్పి మనసును కనిపిస్తుందో వెంటనే చేసేస్తారు. అది మంచా చెడా అని ఆలోచించకుండా కొన్నిసార్లు వీరు తీసుకున్నటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల వీరి జీవితాలు ఏంటంటే కనుక వీరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఈ రోజున వీరికి ఏంటంటే వీరు తీసుకున్నటువంటి ఫాస్ట్ డెసిషన్స్ వల్ల ఏంటంటే అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అవతల వ్యక్తులకు కూడా వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంచెం ప్రభావితం చూపించబోతున్నాయి. ఇక అలాగే వీరి సెలెక్షన్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అవతల వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా, నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది బట్టల విషయంలో కావచ్చు, వ్యక్తుల విషయంలో కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చండి. అద్భుతంగా సెలెక్షన్ అనేది చేస్తారు. ఇక వీరి జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది. కాబట్టి వీరిని పొందడానికి ఖచ్చితంగా వీరు అదృష్టం అనేది చెప్పుకోవచ్చండి. అంటే అంత ఈజీ కాదు, అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎవరికైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని, అంటే ఎంతో లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి బంధమైన కావచ్చు అనమాట. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది. ఈ రోజున మీరు మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 6:50 లోపు మీ జీవితంలో ఒక ఊహించినటువంటి స్తంభించిపోయేటువంటి విషయం పడుతుంది. ఎస్ ద్వారాను, లేదంటే ఒక తెలియనటువంటి వ్యక్తి ద్వారా మీకు తెలియనటువంటి రహస్యం అనేది మీ చెవిన పడుతుందండి. ఎస్ అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి కానీ, లేకుంటే తెలియనటువంటి వ్యక్తి కానీ. అలాగే మీ జీవితంలో ఏంటంటే ఒక శక్తులు కానీ ఏవి కూడా ఏ మనుషులు కానీ మిమ్మల్ని ఏవి కూడా మీ బంధాలను విడదీయలేరండి. అంటే మీరు కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు కదా. కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా చెప్పుకోవచ్చు అనమాట. మీలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, మీ యొక్క ప్రేమ అనేది ఎదుటి వ్యక్తులు, అలాగే కుటుంబంలో, స్నేహితులు, బంధువర్గంలో కావచ్చు, ఇలా అందరూ కూడా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ, అలాగే మీకున్నటువంటి ఆప్యాయత అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఎవరిని కూడా పొరపాటున కూడా విడిచిపెట్టరు. కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే మీ యొక్క రాశి వారి యొక్క కుటుంబ వ్యవస్థ చాలా దిట్టంగా అద్భుతమైనటువంటి, వీరికి ఉన్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యాలతో అందరూ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా అద్భుతంగా కలిసిమెలిసి ఉంటారండి. ఇక వీరి జీవితంలో కూడా చాలా కుటుంబ జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ఏంటంటే కనుక ఇద్దరు వ్యక్తులు అనేది అది చెడుకా మంచికా అనేది తెలియదు, కానీ ఎక్కువగా వారి యొక్క ప్రభావం అనేది వీరి జీవితంలో కలగబోతుందండి. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదా బయట కావచ్చు, ఇలా ఎక్కడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు కొంత మంచి, అలాగే కొంత చెడు దిశలాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి కొంత అప్రమత్తంగా ఉండాలన్నమాట. నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా వారి ద్వారా మీ జీవితంలో నూతనమైనటువంటి
పరిచయాలు మీకు కొంత ఆ యొక్క ఆనందాన్ని కానీ మరి ఏంటంటే కనుక మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా అంటే చాలా రకాల డబ్బులకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఒక పలకనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీతో పలకబోయేటువంటి అంటే గతంలో మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీతో మరలా పలకరిస్తారండి. అలా పలకరించడం వల్ల మీరు చాలా సంవత్సరాల నుంచి తర్వాత వారి యొక్క ప్రేమను బయటపెట్టడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల వారి మనసులో ఉన్నటువంటి ప్రేమను అలాగే వారి మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీతో చెప్పుకుంటారు. తద్వారా ఏంటంటే కనుక మీ మనసు అనేది చాలా నూతనమైనటువంటి ఉత్తేజంతో నిండిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు తెలియనటువంటి ఒక ఆనందం అనేది కూడా కలుగుతుందండి. శ్రమతో కూడినటువంటి ఫలితాలన్నీ కూడా ఈ రోజున మీరు లాభం చేకూరబోతున్నాయన్నమాట. సహచరుల యొక్క సహకారం దక్కుతుంది. బుద్ధి బలంతో చాలా కీలకమైనటువంటి సమస్యలను కూడా ఈరోజు పరిష్కరించబోతున్నారు. కొత్త కొత్త అవకాశాలు ఈ రోజున మీకు లభిస్తాయి. ప్రయాణాలు కూడా ఫలప్రదంగా ఉంటాయన్నమాట. ఈ రోజున మీకు గణపతి ఆరాధన, శివారాధన చాలా ఎక్కువగా శాంతిని ఇస్తుంది. రాజయోగం సూచిస్తుంది. అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు రాబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గొప్ప గణనీయమైనటువంటి లాభం మీ కృషి గౌరవం తెచ్చేలా ఉంటుందన్నమాట. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువగా అనుసరించి జాగ్రత్తగా పాటించండి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి ఇది ఒక మంచి సమయం అని తెలుసుకోండి. కాబట్టి విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా ఈ రోజున మీకు ఎక్కువగా మేలు చేస్తుంది. అలాగే ఇంట్లో తప్పకుండా ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం వల్ల కూడా మీకు అంత అనుకూలంగా మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు. కనీసం వారానికి ఒక్కసారైనా శనివారం రోజున కానీ పూజలు చేసుకోవడం మంచిదన్నమాట. అంటే ఉద్యోగంలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా వెలువడతాయండి. తోటి వారితో సౌమ్యంగా ఈరోజు కనుక మీరు మాట్లాడినట్లయితే ఎక్కువగా మేలు జరుగుతుందన్నమాట. అంటే వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ ముందుకు వస్తాయి. కుటుంబ సంతోషం అనేది మరింత ఎక్కువగా ఈ రోజున పెరిగి మీకు మరింత సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఈ వారం అనేది సానుకూలంగా మారబోతుందండి. ప్రారంభించబోయేటువంటి పనులన్నిటిలో కూడా విజయాన్ని తప్పకుండా చూస్తారు. మనోబలంతో ఏ పని చేసినా కూడా ఫలితం అనేది మీరు అద్భుతంగా పొందడానికి సిద్ధంగా ఉండండి. పూర్వపుణ్యం అనేది మీకు ఎక్కువగా ఫలించబోతుంది. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు లభిస్తాయి. మీకు వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాలు కూడా ఈరోజు లాభాల బాట పడతారు. సౌమ్యమైనటువంటి మాటలు మరింత మీకు ఎక్కువగా సహకారం తెచ్చిపెట్టేలా ఉంటాయి. ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి. ఈశ్వర ధ్యానం కూడా చేయడం వల్ల ఎక్కువగా శక్తి బలం మీకు ఎక్కువగా నిండిపోతుంది. ఈ రోజున ఈ రాశి వారికి ప్రేమ జీవితం అలాగే వివాహ జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రేమికులు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చండి. వివాహానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి పొరపాట్లు కూడా లేదంటే ఏదైనా సమస్యలు కానీ గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా సమసిపోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఏదైనా మీరు చాలా రోజుల నుండి మీ జీవిత భాగస్వామితో కావచ్చు, లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఇలా మీకు కొత్త వారికి సమయాన్ని కేటాయించబోతున్నారని చెప్పేసి మీ ఇద్దరి మధ్య విభేదాలు రావడం ఇటువంటివన్నీ కూడా ఈ రోజున చాలా రోజుల తర్వాత మీరు కలుసుకోవడం ఒకరికొకరు సంతోషంగా ఉండబోతున్నారు. ఇంకా అంటే కలవబోతున్నారనమాట. అంటే పేరెంట్స్ కానీ వీళ్ళు మీ పెళ్ళికి పెద్దలు ఒప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. మీరు మీ జీవితానికి చాలా అద్భుతంగా నూతన ఉత్తేజాన్ని అందించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి చాలా రకాల లాభాలను పొందబోతున్నారు. ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. జీవితం చాలా చక్కగా ఆనందంగా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుందన్నమాట. కొన్ని సమస్యలను కూడా ఈరోజు మీరు సవాల్గా తీసుకొని ఎదుర్కోబోతున్నారు. అందులో మీరు మంచి విజయాన్ని కూడా సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా మీ జీవితంలో ఆచితూచి ఒకదాని తర్వాత మరొకటి మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు గణనీయమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో ఒక్కొక్కటిగా మీరు ఏదైనా సమస్య ఉందో ఏదైతే మీరు అంటే మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఈరోజు మీ నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం అవ్వబోతున్నాయన్నమాట. ఇలా ప్రతిదీ కూడా ఈరోజు మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది వాతావరణం. మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు వచ్చేసి తెలుపు గులాబీ రంగు అండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 2 మరియు 5 అన్నమాట. తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయస్కరం. ఇక మిగతావన్నీ అంతే కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా అవి పూర్తిగా నయం అవుతాయండి. యోగా ధ్యానం చేసుకుంటూ ఉండండి, చాలా మంచిగా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా సందర్శించండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు కూడా భయాలు శత్రు భయాలు కూడా ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. చూశారు కదండి మకర రాశి వారికి
రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.